హలో మమ్మ, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఇంటర్న్షిప్ ఉంది అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ ఎవరన్నా 3 o'clock పెడతారా మమ్మ? ఏం చేస్తాం మన టైం. ఈరోజు షెడ్యూల్ చూసుకుంటే చాలా టైట్గా ఉందన్నమాట. ఈరోజు ఎలా అవుద్దో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే వర్కౌట్స్ కంప్లీట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి కలుస్తా. ఏ మాటగా మాట ఈరోజు క్లైమేట్ మాత్రం చాలా బాగుందమ్మా. ఈ కెమెరాలో తెలియదులే, రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. కెమెరాలో పెద్ద ఏం కనబట్లే. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి బడేస్. ఇది వీడియో అప్లోడ్ చేసే సాటర్డే కదా, అంటే బిలేటెడ్ హ్యాపీ శ్రీరామనవమి. ఇప్పుడు టైం ఎంత గెస్ట్ చూద్దాం. 10 అయిపోయింది. పోయినసారి 9 స్టార్ట్ అయ్యాం, 10కి వెళ్ళాం. ఇప్పుడు స్టార్ట్ అయితే 10కి అండ్ అడికి వెళ్తారోకి 11 అంటే బ్రేక్ కాలు వెళ్ళిపోతాం. సో స్టార్ట్ అయిపోతాం పదండి. లాస్ట్ టైంలో కాకుండా ఈసారి పాడ్స్, వాచ్, ఫోన్ అన్ని ఫుల్ ఛార్జింగ్ లో పెట్టుకుని ఉంచుకున్నా. బట్ ఏంటంటే బస్ పాస్ అయిపోయింది. సో ఈ రోజు 1 డే పాస్ చేసుకోవాలి. బస్ డబ్బు ఖాళీగా ఉంది, బస్సులు ఖాళీగా ఉంది. నేను రోజు ఈ టైంకి వెళ్తుంటే మొత్తానికి వచ్చేసాం. ఇంట్రెస్ట్ చేసుకున్నట్టున్నారు. మొత్తానికి ఇంటర్న్షిప్ అయితే అయిపోయింది అమ్మా. ఇప్పుడు త్వరగా వెళ్ళాలి. ఇంటికి వచ్చేసామమ్మా. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి వెంటనే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. వాట్ డే అది ఇప్పుడు కాదు, డే అంతా కంప్లీట్ అయిపోయి కనాలి. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఫైనల్లీ ఇంటర్వ్యూ దగ్గరికి అయితే వచ్చామమ్మా. ఈరోజు మనం అవుట్ఫిట్ చూసుకుంటే సో ఇదే. ఇక్కడ కొంచెం వాకింగ్ డిస్టెన్స్ అయితే ఉంది. కొంచెం వాక్ చేయాలి. సో వాక్ చేద్దాం. మళ్ళీ ఇంటర్వ్యూ హాల్లో కానీ లేదా ఇంటర్వ్యూ అయిపోయాక కలుద్దాం. ఇప్పుడే ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ కాదు గాయస్, నా టెస్ట్ పెట్టారు. రావడం 3 గంటలకి టైంకి వచ్చాం. కానీ అది టైం వేస్ట్ చేసుకుంటే చాలాసేపు చేశారు. ఒక అరగంట సేపు కూర్చోబెట్టారు కింద. దాని తర్వాత పైకి వెళ్ళక ఒక అరగంట సేపు కూర్చోబెట్టారు. తర్వాత టెస్ట్ అని చెప్పి 1 గంట సేపు కూర్చోబెట్టారు. తర్వాత టెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఇంకా వారం వెయిట్ చేయమంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఏంట్రా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికో చూసి డైరెక్ట్ ఇంటికి. డిమార్ట్కి వెళ్తున్నావు ఏదో మరి చెప్తున్నాడు, వెళ్ళి చూద్దాం. అడిగి వెళ్ళి కలుద్దాం. బాబు రే రారా. ఏంటన్నా ఏ వీడియో అది? ఏ వీడియో అది? రే అన్నాడు ఏరా వెళ్ళిపోతున్నాడు. దొంగన కొడుకులు మాలకి వెళ్దాం అని చెప్పి పరిగెడేస్తున్నారు బస్సు వచ్చిందని. ఆ బస్సు మీకు దొరకదు రే, మీరు ఎక్కడది? వెళ్ళిపోతుంది. ఉంది, మనం కూడా ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్దాం అన్నారు కానీ ఏంటో ఉపయోగం, పోయారుగా. బస్సు వస్తున్నట్టు ఉంది, అక్కడ సిగ్నల్ వేరే ఉంది. సో వస్తే ఎక్కేద్దాం. బస్సు అంటే ఇప్పుడు బస్ స్టాప్కే వెళ్ళాలి. వచ్చినట్టు ఏం చేస్తాం. ఇంకో బస్సు వస్తుంది. వీడన్నా ఆపుతాడో లేదో. రే అక్కడే ఆపుతాడు రా. పద పద పద. ఒక డిమార్ట్, ఇంకో డిమార్ట్ దగ్గర బస్ దిగాం. ఇప్పుడు టైం చూసుకుంటే 6 అయిపోయింది అమ్మా. షార్ట్ అప్లోడ్ చేయాలి మమ్మ. ఈరోజు 6 అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఇంకా కూడా ఏం ప్రిపేర్ చేసుకోవాలి, ఏం అప్లోడ్ చేయాలి, ఏం చేద్దాం కూడా అప్పుడే. ఇంకా టైం తీసుకొని 6 అయిపోయింది. ఎవరు చేయాలి త్వరగా ఇంటికి వెళ్ళి. మొత్తానికి ఇంటికి వచ్చేసా బడీస్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం స్నాక్స్ తినేసి బ్యాక్ టు వర్క్. ఎడిటింగ్ చేయాలి, ఇంకా స్క్రిప్ట్ ప్రిపేర్ చేయలేదు, ఇంకా షార్ట్ చేయలేదు. ఏం డిసైడ్ అయ్యా అంటే ఈరోజు ఇది కొంచెం రికార్డ్ చేశా కదా, దాన్నే కొంచెం ఎడిట్ చేసి షార్ట్ చేసి ఈరోజు ఒక షార్ట్ కింద అప్లోడ్ చేసేద్దాము అని అనుకుంటున్నా. అండ్ మనం ఒక 2 పూటలు ఇంట్లో లేకపోతే చూడండి స్టూడియో అంతా ఎలా కళ్ళు కొల్లాలం అయిపోయిందో. అండ్ ఈ చెప్పడం మర్చిపోయా, రేపు ఊరోటి వెళ్ళాలి. అది లాంగ్ వీడియో ఎలా ఎడిట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. షార్ట్ ఇంకా స్క్రిప్ట్ ప్రిపేర్ చేయలేదు, ఏం చేయలేదు. అంటే రేపు లాంగ్ వీడియోకి స్క్రిప్ట్ ఎలాగో అన్స్క్రిప్టెడే కాబట్టి వీడియో. సో ఇంకా అది ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్స్, ట్యాగ్స్, బ్లా 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 చాలా ఉన్నాయి. సో ఎలా హ్యాండిల్ చేస్తాము? ఈ రోజే ఈ షార్ట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అండ్ ఈ లాంగ్ వీడియో కూడా ఎడిట్ చేయాలి. అండ్ వీలైతే థంబ్నెయిల్ కూడా దాన్ని కూడా చేయాలి. అండ్ దాని తర్వాత షెడ్యూల్ చేసి పెట్టుకుంటే బెటర్ కదా, ఎందుకంటే రేపు మార్నింగే 5 o'clockకి బయలుదేరారంట ఊరు. పెళ్ళికి వెళ్తున్నాను అనమాట. అండ్ దేనికి ప్రిపేర్ అయ్యలేను. రేపు ఎల్లుండి 3 days అలా అక్కడ ఉంటాను అనమాట. లాంగ్ వీడియో కావాలంటే షెడ్యూల్ చేసుకోవచ్చు, ఇంకా నెక్స్ట్ సాటర్డే కాబట్టి. ఈ వీడియో ఏదో ఒకటి ఈరోజు తిప్పడపడి నైట్ అవుట్ చేసి ఏదో ఒకటి చేసి అప్లోడ్ చేస్తా. కానీ
ఈ 3 days షార్ట్స్కి అయితే నేను ప్రిపేర్ కాలే, ఏం చేయాలి మరి చూడాలి. అండ్ గైస్ మీరు ఒకటి చెప్పాలి నాకు, నేను రేపు అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న వీడియో నచ్చిందా, లేదా ఎప్పుడు నేను చేస్తా కదా ఒక చోటే కూర్చుని కదలకుండా మీకు చెప్తూ ఉంటాయి కదా, అలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ నచ్చుతున్నాయా మీరు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. అప్పుడే నాకు తెలుస్తుంది నా ఆడియన్స్ ఏ వీడియోస్ని లవ్ చేస్తున్నారు అని చెప్పి. అసలు మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని కూడా చెప్పండి. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మామా. ఎన్ని రోజులని మీరు కూడా ఇలాంటి బోరింగ్ వీడియోస్ చూస్తారు, నా కంటెంట్ ఇంప్రూవ్ చేసుకుంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. డోంట్ ఫీల్ షై టు కమెంట్, యువర్ కమెంట్ ఈస్ వెరీ వాల్యుబుల్ టు మీ. సో ఎడిట్ చేసాక కలుద్దాం మామా. ఇందాక నుంచి రికార్డ్ బటన్ ప్రెస్ చేయకుండా లొడలొడలొడ వాగేస్తున్నా అంతే, కానీ తర్వాత చూసుకుంటే ప్లే చేసి చూస్తే వీడియో రికార్డ్ చేసింది నేను ఎదుక్కుంటున్నా పిచ్చోడ్లో దొరకట్లే ఏది అని చెప్పి చూస్తే అప్పుడు రియలైజ్ అయ్యా రికార్డ్ బటన్ క్లిక్ చేయలేదురా అని చెప్పి. సర్లే ఏముంది, టేక్ 2 మామా. ఫైనల్లీ ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నట్టు అంత స్పీడ్గా ఎడిటింగ్ అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోతుండే ఎంత బాగుంటుంది. అది కళ. ఆశకు హద్దు ఉండాలి బ్రో. అండ్ చాలా మంది మన వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు, వ్లాగర్ అంటున్నారు ఫ్రెండ్స్ కూడా. గైస్ వ్లాగింగ్ అంటే ఏంటో తెలుసు మీకు? అఫ్ కోర్స్ మీకు తెలియదు ఏముంది, కానీ జస్ట్ వన్ మోర్ టైం ఇంకోసారి డిస్కస్ చేసుకుందాం. వ్లాగింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ తిరిగి అది ఎక్స్ప్లోర్ చేసి దాన్ని చూపించడం అంటే వ్లాగింగ్. అఫ్ కోర్స్ మీకు తెలిసిందే. అండ్ బ్లాగింగ్ వచ్చేసి ఇప్పుడు నేను చేస్తుంది. బ్లాగింగ్ వచ్చేసి ఏంటంటే బ్లాగింగ్ లాగే చేస్తారు, డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తారు, తిరుగుతారు. బట్ ఆ వీడియోలో ఒక మెసేజ్ ఉంటుంది, ఏదో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా వాళ్ళు నేర్చుకున్నది కావచ్చు, ఏదో ఒక సమ్ ర్యాండమ్ షిట్ అయితే ఉంటుంది దాంట్లో, సమ్ వాల్యుబుల్ కంటెంట్. అది బ్లాగింగ్ కి ఉన్న తేడా. అండ్ ఇప్పుడు బ్లాగింగ్ వచ్చేసి అది ఏం తప్పు, వేస్ట్, అది టైం వేస్ట్, దాన్ని చూడడం మీ టైం వేస్ట్, అది చేస్తున్నది వాళ్ళ టైం వేస్ట్ అని నేను అనట్లేదు. వ్లాగింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ బడి. దాని టైప్ ఆఫ్ ఆడియన్స్ వేరు ఉంటారు, దీని టైప్ ఆఫ్ ఆడియన్స్ వేరు ఉంటారు. అది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్ప్లోరింగ్ సైడ్ ఉంటుంది. అండ్ మనది వచ్చేసి అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మెసేజ్ ఇందాక చెప్పినట్టు ఏదో ఒక ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ఉంటుంది. చెప్పుకుంటే పోతే డిఫరెన్సెస్ ఇంకా బోల్డ్ ఉంటాయి. అయినా మీకు తెలియదు ఏముంది, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా. జస్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది. ఈ వీడియో మీరు కానీ జెన్యున్ గా ఎంజాయ్ చేశాను, నాకు ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేసుకో. నాకు ఇలాంటి వీడియోస్ మరిన్నా కావాలి, నాకు నీ కంటెంట్ నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. లేదా ఏమన్నా సజెషన్స్ ఇద్దాం అనుకున్నా, లేదా కంటెంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అన్నా, ఆర్ అదర్వైజ్ కంటెంట్ గురించి ఏమైనా చెప్పాలన్నా, యువర్ విష్, ఏం కావాలన్నా కూడా కమెంట్ చేయండి. జస్ట్ కమెంట్. అండ్ ఇలాంటి వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఎంజాయ్ చేసే వాళ్ళు, డెఫినెట్లీ షేర్ దిస్ వీడియో టు దట్ బాడీ. సరే మరి అంతే, మరి ఈ రోజుకి ఎలా వస్తా, బాయ్.